మోస్ట్లీ అసలు ఫస్ట్ రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నావు నువ్వు? అంత మంచి ఉద్యోగం, క్లాస్ గా బతికే అంత అట్లాంటి పరిస్థితి ఉన్నప్పటికీ రాజకీయాల వైపు ఎందుకు ఆసక్తి చూపించావు? నేను ఈ సోషల్ యాక్టివిటీస్ చాలా మందికి తెలియదు అన్న. మీ ఇంటర్వ్యూ ద్వారా నేను ఏం తెలియజెప్పాలనుకుంటున్నానంటే 2013 నుంచి నాకు వచ్చిన సంపాదన ఎంతో కొంత నేను సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటే వస్తాను. అది అంటే ప్రచారం అంటే ఇప్పుడు నేను పాలిటిక్స్ లోకి వచ్చి ఇక్కడ ట్రెండింగ్ లో ఉన్నాను కాబట్టి ఇవన్నీ ప్రచారం అయ్యాయి. ఇప్పుడు నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా, ఇంకా ఉన్నారు కాబట్టి మీకు ఇవన్నీ తెలిసాయి. అదే ఒక ఐటీ ఎంప్లాయ్ నార్మల్ గా నేను ఫేస్బుక్ లో పెట్టి చేస్తే దీన్ని ఇంత హైప్ ఉండదు. ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మొన్న మేము లాస్ట్ టైం కలిసినప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ ఆయన కూడా చూసి బాగా చేస్తున్నారు, చేయండి అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించారు. వికలాంగులకి అయితేనేమి, ఈ ఇప్పుడు స్పెషల్ డిజేబుల్డ్ చిల్డ్రన్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వినిపించదు, మాట్లాడలేదు, అలాంటి వాళ్ళకి అయితేనే ఏదో ఒకటి బుక్స్ కానీ వాళ్ళకి ఆర్టికల్స్ కానీ మిషన్స్ ఇవైతే ఏమన్నా అన్ని కూడా చేసుకుంటూ వచ్చాము. నేను చదువుకున్న రోజుల నుంచి నేను చాలా మందిని చూసాను ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడి కూలి పనులకి వెళ్ళి చదివించుకొని ఆ డబ్బులు లేక మానిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాదు, మనం రేపు ఎంతో కొంత వీళ్ళకి ఉపయోగపడాలని ఆ మోటోతో నేను సర్వీస్ చేశాను. పాలిటిక్స్ లో కూడా నేను రావడానికి కూడా వన్ ఆఫ్ ద మోటివ్. నేను చేసే సర్వీసెస్ నాకు వచ్చే అమౌంట్ లో, నాకు వచ్చే శాలరీలోనే ఇంకో దాంట్లో ఖర్చు పెడుతున్నాను. నేను పబ్లిక్ సర్వీస్ చేయాలనుకుంటున్నప్పుడు, ఇప్పుడు నాకు రేపు పదవి ఇచ్చినప్పుడు డెఫినెట్ గా ఆ పదవిని పెట్టుకొని ఇంకా చాలా మందికి, ఎక్కువ మందికి నేను హెల్ప్ చేస్తాను. ఇప్పుడు